బాహుబలి, బాహుబలి ది ఎపిక్ మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ మంచి కలెక్షన్స్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ బడ్జెట్ ని అయితే కలెక్షన్స్ అయితే రిపోర్ట్ చేస్తుంది అనమాట. ఏంటంటే రీ రిలీజ్ మూవీకి కూడా ఎలాంటి కలెక్షన్స్ రావడం అనేది నేను అసలు ఊహించలేకపోయాను అనమాట. ఇలాంటి కలెక్షన్స్ వస్తాయి రీ రిలీజ్ మూవీస్ కి. అలాగే అంటే రిలీజ్ మూవీ అంటే వాటిలంతా తీసేసే మూవీ కాదు భయ్య, మళ్ళీ వేరే విధంగా అనుకోకండి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే అంటే రీ రిలీజ్ మూవీకి ఇంత హై బడ్జెట్ ఆఫ్ కలెక్షన్స్, అంటే ఇంత హై కలెక్షన్స్ రావడం అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అనమాట. ఇంత కలెక్షన్స్ వస్తాయా అని. అంటే 2 పార్ట్స్ అంటే 2 సిరీస్ ని కంబైన్ చేసి దాంట్లో ఉన్న కొన్ని సమ్ సాంగ్స్ ని తీసేసి మెయిన్ సాంగ్స్ ని అండ్ మెయిన్ సీన్స్ ని గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ మొత్తాన్ని యాడ్ చేసి ఒక వన్ పార్ట్ గా కన్వర్ట్ చేసి దానికి ఒక టైటిల్ పెట్టి మళ్ళీ బాహుబలి ద ఎపిక్ అనే టైటిల్ పెట్టి రిలీజ్ చేయడం అనేది అది రాజమౌళి గారికి సాధ్యమైందని చెప్పుకోవాలన్నమాట. సో ఇక ముందు రోజులు నాకు తెలిసి పుష్ప పార్ట్ 1 పుష్ప పార్ట్ 2 కూడా 2 కంబైన్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు కూడా చాలా మెండుగా కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 2 పార్ట్స్ ఉన్న అన్ని మూవీస్ వస్తున్నాయి అనమాట. లైక్ KGF 1, KGF 2, పుష్ప పార్ట్ 1, పార్ట్ 3, అలాగే 2 సిరీస్ అయితే మూవీస్ వస్తూనే ఉన్నాయన్నమాట. దాని వల్ల కూడా నేను దాని అంచనాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను కానీ ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం కాదనమాట. అండ్ నార్త్ అమెరికాలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఇస్తుందన్నమాట బాహుబలి ద ఎపిక్ అయితే. ప్రభాస్ గారి కల్ట్ ఫ్యాన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూవీని అయితే. మామూలుగా లేదు భయ్య. నార్త్ అమెరికా అండ్ USA అండ్ మన నైజాంలో అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది బాహుబలి ద ఎపిక్ అనేది. రాజమౌళి గారి మైండ్ థాట్, ఆయన ఆలోచించే విధానమే వేరుగా ఉంటుంది అనమాట. ఆయన ఆలోచించే విధానం కానీ, సో మా యాక్టర్స్ కూడా ఆయన పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తారన్నమాట. ఇలా చెయ్యాలి అసలు ఇలాగా అంటే ఆయన ఓన్లో క్యారెక్టర్, ఆయనలో ఆయన ఇమిడ్చుకొని ఆ క్యారెక్టర్ని దాన్ని ప్రెజెంటేషన్ చేస్తే ఆ హీరో ముందు ఆ హీరో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేదాకా ఎన్ని టేక్లైనా తీసుకుంటారనమాట రాజమౌళి గారు. అంతా ఎఫర్ట్ పెట్టి మూవీ తీయడం వల్ల ఇప్పుడు ఇంత ఘనత మన తెలుగు ఇండస్ట్రీకి దక్కడం అనేది అది ఒక్క రాజమౌళి గారికి ఆ క్రెడిట్స్ అని ఇవ్వాలన్నమాట. అండ్ రాజమౌళి గారు MM కీరవాణి గారు కూడా ప్రాణం పోసారు. ఒక మ్యూజికల్ హిట్స్ కూడా ఉంది దానికి, మ్యూజికల్ హిట్స్ అందాయి. దానివల్ల గ్లోబల్ స్టార్ గా ఎదిగారంటే సో గ్లోబల్ వైడ్ గా ఒక అవార్డు అందుకున్నారనమాట బాహుబలి ద మూవీకి అయితే. సో అయితే ఎనీవే ఇప్పుడు వచ్చేసి 4 రోజులు కలిపి కూడా, సో ఈ 5 days కి కలిపి అండ్ ఫస్ట్ డే కంటే ఇప్పుడు 6 days కలిపి 60 కోట్ల గ్రాస్ అయితే దాటిందనమాట. నాకు తెలిసి ఇక 2 days లో 3-4 days లో 100 crores అయితే మళ్ళీ దాటబోతుంది అనమాట. ఒక రిలీజ్ మూవీ ఇంత హై గ్రాసింగ్ దాటం అనేది సో కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవాలన్నమాట. బాహుబలి తీసేసిన మూవీ ఇంకా ఎంతవరకు రాదేమో నాకు తెలిసి, మోస్ట్లీ మేబీ కూడా రాలేదనమాట. సో ఇంకా 2 days లో 100 crores దాటబోతుంది బాహుబలి మూవీ అనమాట. సో ఇది 5 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ చూసినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్యూ.